నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. పంచతంత్రంలో ఏం జరుగుతుంది? 5 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అట్లానే ఇటు పక్కన అస్సాం, పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయినాయి. ఫలితాలు కూడా వచ్చినాయి 4వ తేదీ నాడు. ఫలితాలు వచ్చి సుమారు 72 గంటలు కావాల్సింది. 3 రోజులు అయిపోతుంది ఆల్మోస్ట్. 3 రోజుల తర్వాత కూడా ఒక్క రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగలేదు. ముఖ్యమంత్రి ఎంపిక కూడా జరగలేదు. చూస్తున్నాం. అంటే గెలవడం ఎప్పుడైతే అయితే గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే పరిస్థితులు చాలా సందిగ్ధం నెలకొంటుంది. ముఖ్యంగా అస్సాంలో చూసుకుంటే 2/3 మెజారిటీ కంటే ఎక్కువ వచ్చింది. 126 సీట్లే. అందులో 102 సీట్లు ఇవాళ బీజేపీకి కూటమికి వచ్చేసినాయి. మరి 102 సీట్లు వచ్చి కూడా బీజేపీ తన ముఖ్యమంత్రి ఎందుకు ఇంతవరకు మనకు ప్రకటించలేకపోతుంది అంటే రాజకీయంగా చూస్తే అక్కడ అంత పరిస్థితులు అట్లా ఉన్నాయి మనకు అర్థమవుతుంది. అట్లాగే మనకు ఇటుపక్కన మన పశ్చిమ బెంగాల్లో కూడా 206 సీట్లతో బీజేపీ ఉన్నది సింగిల్గా. మరి 206 సీట్లు వచ్చి కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే 20% కూడా అటు పక్కన లేవు. 206 అంటే ఉన్నదే 294. 20% అట్టుంటే 4 రెట్లు ఇటు పక్కన ఉన్నాయి. కనుక మరి ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని సువేంద్ర అధికార ఇంకెవరు లేడీ అంటున్నారు. రకరకాలుగా వాదంతులు వస్తున్నాయి. ఇప్పటికీ అక్కడ తెలుసుకోలేకపోతున్నారు. ముచ్చటగా మూడోది పుదుచ్చేరిలో కూడా మరి బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తున్నది. అందులో కూడా మరి 18 సీట్లు అంటే మన రంగస్వామి ఆధ్వర్యంలో మనకి ఎన్డీఏ కూటమి గెలిచింది. ఉన్నదే 30 సీట్లు కనుక 16 సీట్లు మ్యాజిక్ ఫిగర్, ఇంకా 2 సీట్లు ఎక్కువనే వచ్చినాయి. 18 అనేది చాలా పెద్ద ఫిగర్ ఎవరకని చెప్పాలంటే. తక్కువ సంఖ్య ఉంది కనుక అక్కడ కూడా ఇంతవరకు ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోలేకపోతున్నారు. 3 కూడా చూసాము. 3 కాకుండా ఇటు పోతే మనకు కేరళకు వస్తే ఇక్కడ కూడా అంతే కదా. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ మీద రైట్ ఫ్రంట్ మన యూడీఎఫ్ అద్భుతమైన మెజార్టీతో గెలిచింది. 102 సీట్లు ఇక్కడ కూడా. అస్సాంలో బీజేపీకి 102 సీట్లు వెళ్ళడం, ఇక్కడ కూడా 140లో 102 సీట్లు వచ్చినాయి. మరి అటువంటిప్పుడు ఇప్పటికి కూడా యూడీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది? మరి రమేష్ చెన్నితాల అట్లానే కేసీ వేణుగోపాల్ ఇంకొకరు పోటీలో ఉన్నారంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఒక అదనంగా ఒక రాష్ట్రం వచ్చింది అధికారంలోకి. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు 4వ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మరి ముఖ్యమంత్రి అభ్యర్థిని తెలుసుకోలేకపోతుంది. ఈ తమిళనాడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ తెలుసుకోలేకపోవడానికి సరైన కారణాలు ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే, ఆ తర్వాత పార్టీగా అన్నాడీఎంకే కూటమి, అన్నాడీఎంకే బీజేపీ కూటమి, బీజేపీకి ఒకటే వచ్చిన, ఇటు పక్కన డిఎంకే కూటమి, 3 కూటముల మధ్య ఉంది కనుక ఎవరికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే వచ్చిన మ్యాజిక్ ఫిగర్ దాటలే కనుక ఇక్కడ సందిగ్ధానికి అర్థం ఉంది. ముఖ్యమంత్రి ఎవరు కావాలండి? కానీ ఈ మిగతా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా మారబోయే కేరళలో ఇప్పటికి డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇటు పక్కన మన పశ్చిమ బెంగాల్ అట్లానే అస్సాంతో పాటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీనికి కారణం ఏంటంటే రాజకీయాలు ఎంత ఖరీదైనవి, ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలంటే ఎన్ని అవరోధాలు ఉన్నాయి దీనికి అర్థమవుతుంది. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో 2 జాతీయ పార్టీలు ఇంత మల్లగులాలు పడ్డం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఉద్దేశం ఏంటంటే ఇంత పోటీ కూడా నెలకొన్నది మనకు అర్థమవుతుంది. రేపు రాష్ట్రాల రాజకీయాల్లో పార్టీలు గెలిచినా కూడా వాళ్ళ సమన్వయం చేసి అక్కడి పార్టీ స్థానిక పరిస్థితులను సమన్వయం చేసి ముఖ్యమంత్రుల అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈ ఇబ్బంది పడుతున్నాయి మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఇప్పటికీ 3 రోజులు గడిచింది. ఫలితాలు వచ్చి 4వ రోజుకైనా మరి ఎట్లాంటి వివాదం లేదు చోట, అంటే మెజారిటీ లేకుండా లేదు కదా ఈ 4 రాష్ట్రాల్లో. అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ, కేరళ కానీ, ఈ 4 రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ కూడా మరి ముఖ్యమంత్రుల ఎంపిక ఎందుకు చేయలేకపోతుంది అనే దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.